హైదరాబాద్ అబిడ్స్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫుట్పాత్ పై యువక్ సంఘ్ తరపున బస్తీవాసులు మంచినీటి క్యాంపును ఏర్పాటు చేశారు. అయితే పక్కనే ఉన్న భవన యజమాని మున్సిపల్ సిబ్బందితో వాటర్ క్యాంపు షెడ్డును కూల్చివేయించాడు. విషయం తెలుసుకున్న యువక్ సంఘ్ సభ్యులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా మంచినీటి క్యాంపుని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవన యజమాని ఫుట్పాత్ ని ఆక్రమించి నిర్మాణాలు చేశాడని, చిల్లర వ్యాపారులకు కిరాయి ఇచ్చాడని ఆరోపించారు. భవన యజమాని ముఖేష్ జైస్వాల్ పై చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇది ఏరియా పేరు బొగ్గులగుంట, హైదరాబాద్లో బొగ్గులగుంట అనేసి గోషామల్ ఇన్ఫంట్రీ డివిజన్, గోషామల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అంతా మేము బస్తీవాసులంతా ఇక్కడ పుట్టి పెరిగినాము. ఇది ఉంది కదా, ఇది అంతా చాలా రోజుల నుంచి పబ్లిక్ ఆబ్జెక్షన్ అవుతుంది. రోడ్డు మీద ఇల్లీగల్గా కట్టారు. ఇవన్నీ టోటల్ ఫుట్పాత్ మీద ఇల్లీగల్ కట్టి బిజినెస్ చేస్తున్నారు. పబ్లిక్కి చాలా ఆబ్జెక్షన్ అవుతుంది. ఈ వాటర్ క్యాంప్ అనే పెట్టినాం. ఒక సంఘం ఉంది మాది, యువక సంఘం అని చెప్పి వాటర్ క్యాంప్ పెట్టి అందరికీ సమ్మర్ వస్తుంది కాబట్టి అందరికీ వాటర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాటర్ క్యాంప్ పెట్టినాం. వాటర్ క్యాంప్ పెట్టడంలో కొంచెం మేము కట్టుకున్నాం షెడ్ గిట్లేసి, ఖరాబ్ కాకుండా మెషిన్. అయితే వీలేం చేసిన పక్కకున్న వాళ్ళు వచ్చేసి దాన్ని ఆబ్జెక్షన్ చేసి ఇరగొట్టడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల ముందు నుంచి ఎవరైతే ఇరగొట్టిండో ఆ పర్సన్ ఆయన ఇంటి పక్కన చెబుతర వేసి వేరే వాళ్ళని గన్నా జ్యూసు, టీ పాయింట్, పాన్ షాప్ ఇవన్నీ వేసి రోజుకి 200 తీసుకుంటుండు. మళ్ళీ ఆయన ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ కూడా అయింది. ఇక్కడ స్టెప్స్ ఫుట్పాత్ మీద వేసుకుంటూ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ యువక్ సంఘ్ అనే ఒక అసోసియేషన్ అది. ఈ పబ్లిక్ సేవ గురించి ప్రతి దాంట్లో మేము పాల్గొంటూ ఉంటాము. అయితే రాత్రి 10:30, 11 o'clock కాగానే ఇక్కడ హాస్టల్ పిల్లలు ఇక్కడ హోటల్లో పనిచేసే బయట బీహారీ, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి నీళ్లు దొరుకుతలేవు అంటే ఇక్కడ వాటర్ క్యాంప్ పెట్టినాం మేము. ఈ వాటర్ క్యాంప్ పెట్టి కూడా డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సూర్యకాంత్ ప్రకాష్ తోని ఓపెనింగ్ చేయించినాము. ఓపెనింగ్ చేయించిన 3 రోజులకు ఇలా డిస్మాంటింగ్ చేయించిండు. ఇండివిజువల్ గ్రడ్జ్ తీసుకుండేది.